మొన్న అదేనండి ప్యాకేజీ కళ్యాణ్, అదే కడుపుల కళ్యాణ్, అదేనండి పవన్ కళ్యాణ్. ఈయన పిఠాపురంలో మాట్లాడుతూ నాకు పిఠాపురంలో ఉన్న 2,00,000 మందితోనూ నాకు ఫోటోలు దిగాలని ఉంది. కానీ నాకు నా చుట్టూ ఉన్న సెక్యూరిటీ సహకరించలేదు. నా టీము నాకు సహకరించట్లేదు. కొందరు జనసేన అంటే ఈయన తన టీం మీదే తనకు నమ్మకం లేదు. తన కార్యకర్తల మీదే తనకి నమ్మకం లేదు. నా చుట్టూ ఉండే వాళ్ళే నా సెక్యూరిటీని బ్లేడ్ అదేమంటారు చిన్న బ్లేడ్ ఏదో చెప్పాడు. బ్లేడ్తో కోస్తున్నారు. మా సెక్యూరిటీ గార్డ్స్కి నన్ను కూడా అలా కోయాలని చూస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంత బౌన్సర్లని బ్లేడ్తో కోయాలని చూస్తున్నారు, నన్ను కూడా అలా చేస్తున్నారు నాకు కాబట్టి నేను ఫోటో దిగలేకపోతున్నాను. వీలైతే రోజుకి 200 మందితో దిగుతానంటూ మొన్న మాట్లాడాడు. కానీ ఒకటైతే మరి ఇలాంటిది ఏదైనా నిజంగా ఇది ఎవరైనా సరే ఇలాంటిది చేయడం అయితే తప్పు, నిజంగా తప్పు. నిజంగా అలాంటిది ఏమైనా జరిగి ఉంటే నిజంగా జరిగి ఉంటే అది చూపించాలా. మా సెక్యూరిటీకి ఇలా జరిగింది చూడండి, మా జనసేన కార్యకర్తలే ఇలా బ్లేడ్తో కోసారు, ఇది తప్పు అని ఎవరినైనా అది ఎవరు చేసినా తప్పే. టీడీపీ వాళ్ళు చేసినా తప్పే, వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, బీజేపీ వాళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. నీకు ఒకవేళ మొన్న లోకేష్కి ఏదో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలనుకుంటే లెటర్ రాసుకోండి. నీదే కదా బీజేపీ, మీ పార్టీనే కదా, కూటమే కదా మీరు ఉండేది. అంతేగాని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు నినాదారాలు చేయడం. ఎందుకంటే నీకు ఆధారాలు లేకుండా తప్పు చేయకూడదు. నిజంగా ఆధారాలు ఉంటే మాత్రము ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారు. మేము కూడా సపోర్ట్ చేస్తాము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ విషయంలో మేము కూడా ఏమి మాట్లాడము, మాకు కూడా నీకే సపోర్ట్ చేస్తాము. నీకు నిజంగా అలాంటి నీ సెక్యూరిటీకి కానీ నీ బౌన్సర్లకు కానీ ఎవరికైనా కానీ అలా చేయడము ఎవరైనా ఉంటే నీ కార్యకర్తల్ని ఉంటే వాళ్ళకి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, లేకుంటే మీకు ఎలాగో ఇక్కడ పోలీసులకి నమ్మకం లేదు కాబట్టి కేంద్రానికైనా నువ్వు చెప్పుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ఎవ్వరు నీకు అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేరు. దీనికి ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన పిరికితనానికి, పిరికి మాటలకు, చేతగానితనానికి, ఇలాంటి పనికిమాలిన మాటలకు ముద్రగడ పద్మనాభము స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. బ్లేడ్ బ్యాచ్ వచ్చేటప్పుడు వచ్చేస్తుందన్నప్పుడు రాజకీయాలు మానేసేయండి జనసేన అని పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడానికి వచ్చేస్తుందంటున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో తిరుగుతూ మీడియా అడిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, పవన్ కళ్యాణ్కి జనసేన కార్యకర్తలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాకుండా వారిని అడ్డుకునేలా జనసేన కార్యకర్తలనే పవన్ కళ్యాణ్ దగ్గరికి రాకుండా అడ్డుకునేలా, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదని అడ్డుకునేలా ఒక్కొక్కరికి 50,000 చొప్పున జీతాలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పాడు ముద్రగడ. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందంటూ పవన్ నెపం నెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా, తమపై బ్లేడ్ బ్యాచ్ దాడులు చేయలేదా అని కూడా ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభము. ఇలాంటి పనికిమాలిన మాటలు, చేతగాని మాటలు, పిరికి మాటలు మాట్లాడుకు అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం.